ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూఎస్సీపీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి 15% నిధులు కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యూకేజీకే పరిమితం చేశారని, ప్రీ ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12 గంటల వరకే నడపాలి, కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రీ ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత తమ పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని వారు వాపోయారు. ప్రాథమిక విద్యకు అవరోధంగా ఉన్న జీవో 25ను సవరించాలని కోరుచున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు 2 టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి 1 టీచర్ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈఓ, రెవెన్యూ డివిజన్కు 1 డిప్యూటీ ఈఓ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని, పీఓ 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుచున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, ట్యాట్లో సర్వీసు వెయిటేజీ ఇవ్వాలని, స్పెషల్ ట్యాట్ను సబ్జెక్టు వారి పేపర్లతో నిర్వహించాలని, సిపిఎస్ రద్దు చేసి మేము 57 ప్రకారం 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ వర్తింప చేయాలని, అలాగే విద్యాశాఖలో బీసీ, గిరిజన గురుకులాల టైం టేబుల్ మార్చాలని, మోడల్ ఎయిడెడ్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. అలాగే కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డుల పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని సూచించారు. పై డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు నిర్వహించాలని యూఎస్సీపీ నిర్ణయించింది. ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, పీఆర్సీ ప్రకటించేదాకా ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యూఎస్సీపీ పిలుపునిచ్చింది. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాండం, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించుకుంటే సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చెలో అసెంబ్లీ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చావా రవి, ఏ వెంకట్, సిహెచ్ అనిల్ కుమార్, తిరుపతి, ఎం సోమయ్య, లింగారెడ్డి, కొమ్ము రమేష్, చరణ్ దాస్, హరికిషన్, కొండయ్య, విజయ్ కుమార్, రవీందర్, ఎస్సీ ఎస్టీ యుఎస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.